పూర్ పోస్చర్‌కి మీరిచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ పాస్చర్ అనాలిసిస్ చేస్తాం. అంటే ఇప్పుడు కొన్ని మనకి ఇప్పుడు చాలా సాఫ్ట్‌వేర్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూసుకొని ఏ మజిల్స్ టైట్ ఉన్నాయి, ఏ మజిల్స్ వీక్ ఉన్నాయి, హెడ్ టు టో వరకు చూసుకుంటామండి. ఇప్పుడు కొంతమందికి మీరు చూస్తే ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి అంటే వాళ్ళ స్ట్రక్చర్ మూలాన పెల్విస్ కొంచెం వైడర్ పెల్విస్ ఉండడం మూలాన నాక్ నీస్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లా మనం ట్రీట్ చేయొచ్చు. సో తద్వారా వాళ్ళకి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఏంటి చూసుకోవచ్చు. కొంతమందికి చాలామంది చూస్తే ఫ్లాట్ ఫీట్ ఉంటుంది. ఆ ఫ్లాట్ ఫీట్ కూడా ఈ పాస్చర్ టెస్ట్లో అనాలిసిస్లో మనకు తెలిసిపోతుంది. సో వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలు వస్తూ ఉంటారు ఫ్లాట్ ఫీట్తో, వాళ్ళకి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగిన ఎక్సర్సైజ్ ఇచ్చి దానికి స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి మనం చేస్తూ ఉంటాం. అంటే తద్వారా వాళ్ళకి నష్టం ఏం. సో రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళకి ఏంటంటే మనకి ఈ ఎన్డీఏ అంటే ఈ డిఫెన్స్ ఎగ్జామ్స్ అట్లా ఉంటాయి కదా. సో మెడికల్ టెస్ట్లు జరుగుతూ ఉంటాయి. ఒక అబ్బాయికి ఫ్లాట్ ఫీట్ ఉంది, ఇంకో కాలికి లేదు. ఒక కాలికి ఫ్లాట్ ఫీట్ లేదు, ఇంకో కాలికి ఫ్లాట్ ఫీట్ ఉంది. సో ఆల్మోస్ట్ దాన్ని డిస్క్వాలిఫై చేశారు. సో అది మనం ముందే చూసుకుంటే కనుక ఫ్లాట్ ఫీట్ని ప్రివెంట్ చేయలేము, కాకపోతే దానివల్ల వచ్చే నష్టాన్ని ప్రివెంట్ చేయొచ్చు.